पर्यन्तां वन्दे गुरुपरम्परां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम् आपदामपहर्तारं धातारं सर्वसंपदाम् ఓం శ్రీహరి. ప్రియ భగవద్బంధువులారా, పోయిన సంవత్సరం ఇదే విధంగా మీ అందరి సమక్షంలో భగవంతుడి గురించి ఒక భక్తి ప్రవచనాన్ని పంచుకున్నాను. ఇది ఒక భాగవత గోష్ఠి అని నా అభిప్రాయం. అటువంటి భాగవత గోష్ఠి మళ్ళీ మీతో పంచుకోవడానికి చాలా సంతోషదాయకంగా ఉంది. మీరందరూ కూడాను 10 రోజుల నుంచి దైవారాధనలో మునిగి తేలుతున్నారు. అర్చన ద్వారా కావచ్చు, అభిషేకం ద్వారా కావచ్చు, భజన, కీర్తన, కోలాటము, భక్తి ప్రవచనాలు, ఇవన్నిటితో కూడా మీరు తరిస్తున్నారు ప్రతిరోజు కూడా. భక్తి ప్రవచనం అంటే భగవంతుడి గురించి ఒక మంచి విషయం తెలుసుకోవటం కదా. మాకు ఇది తెలుసు కదా అనేవాళ్ళు ఉంటారు. తెలిసిన విషయం సరే, తెలియకపోతే తెలుసుకుంటాం కొత్త విషయాన్ని. తెలిసిన విషయం కూడా ఇంకొంత వివరణగా, ఇంకొంచెం విశ్లేషణగా తెలుసుకొని అవును కదా అనే ఆలోచన కూడా వస్తుంది కొన్ని సందర్భాల్లో. ఈరోజు మనం చెప్పుకునేది విశ్వామిత్రునితో రాముని విజయం. కాస్త మనం ఇక్కడి నుంచి కాస్త అయోధ్యకు వెళ్దాం కొంత సమయం. దశరథ మహారాజు తెలుసు కదా అందరికీ. ఎవరంటే ఆయన శ్రీరాముడి తండ్రి. ఆయనకి 60,000 సంవత్సరాలు. ఆయనకి పుత్ర సంతానం లేదు. అయితే ఆయన పుత్ర సంతానం కోసం చాలా విచారిస్తూ ఉండేవాడు. ఎలాగంటే పుత్రులు ఉంటే బాగుంటుంది కదా, అంటే పుత్రులే ఎందుకు ఉండాలి అంటే వంశం అభివృద్ధి చెందటానికి, దానికోసమని పుత్ర సంతానం కావాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటారు. అలా ఈయన కూడా అట్లా ఆలోచిస్తూ దిగులు పడుతూ ఉన్న సందర్భంలో ఒక ఆలోచన వస్తుంది ఆయనకు ఒకసారి. ఏంటంటే అశ్వమేధ యాగం చేస్తే పుత్ర సంతానం కలుగుతుంది కదా, పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగం చెయ్యాలి అనే సంకల్పం అయింది. సరే, ఈయన ఏదైనా ఒక నిర్ణయం తీసుకున్నాడు అంటే ముఖ్యమైన నిర్ణయం. ఆయన గురువు ఉన్నాడు, ఆస్థాన గురువు, ఆస్థాన అర్చక స్వామిలాగా రాజ్యంలో ఒక గురువు కూడా ఉంటారు. ఆయనకు ఒక గురువు ఉన్నారు, ఆయన పేరు వశిష్ఠుల వారు. ఈయనకి మంత్రులు కూడా ఉన్నారు, 8 మంది మంత్రులు. సహజంగా రాజుకి ఒకరు లేక 2 మంత్రులు ఉంటారు, ఈయనకి 8 మంది ఉన్నారు. ఎందుకు 8 మంది ఉన్నారు అంటే ఈయన చాలా ధార్మికంగా సత్యవాక్య పరిపాలనతో రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉంటాడు. కాబట్టి ఈయన 8 మంది మంత్రులను కూడా అదే దోవలో ఉండే వాళ్ళనే ఎంచుకున్నాడు. ఎంచుకొని వారందరినీ సమావేశపరుచుకొని చెప్పాడు ఈ విషయాన్ని. నేను పుత్ర సంతానం కోసం అశ్వమేధ యాగాన్ని చేయదలిచాను అని అడుగుతాడు వాళ్ళని. అంటే మీ అభిప్రాయం ఏంటి అని అంటే వాళ్ళు అంటారు, చాలా మంచి విషయమే రాజుగారు, అలాగే చెయ్యండి అంటారు. ఎందుకంటే ఒక రాజు ఏదన్నా మహాక్రతువుని కానీ యజ్ఞాన్ని కానీ సంకల్పం చేశారు అంటే అది కేవలం ఆయన ఒక్కడికే పరిమితం కాదు. దేశంలో ఉన్న ఆ రాజ్యంలో ఉన్న ప్రజలందరికీ కూడాను దాని తాలూకు ఫలితం వర్తిస్తుంది. అంటే ఇప్పుడు ఆయనతో పాటు ప్రజలందరికీ కూడా సుఖమేగా ఆ యాగం చేయటం ద్వారా. అందుకని మీరు సరేనని చెప్తారు. చెప్పిన తర్వాత అశ్వమేధ యాగాన్ని అంటే అశ్వాన్ని విడిచిపెట్టాలి. అది ఎంత దూరం వెళ్ళి మళ్ళీ తిరిగి వస్తుందో అప్పుడు ఒక శుభ ముహూర్తాన్ని నిర్ణయించి యజ్ఞాన్ని ప్రారంభం చేయాలి. అలా అశ్వాన్ని విడిచిపెడతారు. సంవత్సర కాలం అది అట్లా తిరుగుతూ ఉంటుంది. ఈలోపు వీళ్ళు యజ్ఞ దీక్ష స్వీకరించాలి. ఏదన్నా ఒక వ్రతం కానీ పూజ కానీ చేస్తే మేము నియమంగా చేసుకుంటున్నామండి, ఒక దీక్షలో ఉంటే నేను మండల దీక్షలో ఉన్నానండి అని మనం చాలా సందర్భాల్లో వింటూ ఉంటాం. అంటే నియమాలు నిబంధనలు ఎందుకు అంటే చేసే ప్రక్రియ ఏదైతే ఉందో
అది చాలా సక్రమంగా చేసుకోవాలి. దాని ఫలితాన్ని పరిపూర్ణంగా మనం పొందాలి అంటే కొంత నియమాన్ని పాటించక తప్పదు. అట్లా వీళ్ళు కూడా యజ్ఞదీక్షని స్వీకరించాలి అని ఆయన ధర్మపత్నులకి చెప్తారు. ఆయనకి ముగ్గురున్నారు ధర్మపత్నులు. కౌసల్య, సుమిత్ర, కైకేయి. వారికి చెప్తారు. చెప్పిన తర్వాత 8 మంత్రుల్లో సుమంత్రుడు అని ఒక ఆయన ఉన్నాడు మంత్రి. ఈయనకి రాజుగారంటే బహుప్రీతి, చాలా ఇష్టం. అయితే ఈయన దశరథ మహారాజుకి ఒక సలహా ఇచ్చాడు ఆయన ఏకాంతంగా ఉన్నప్పుడు. ఏమనంటే, మహారాజా మీరు చేస్తున్న యజ్ఞం అమోఘమైంది. పుత్రుల కోసం చేస్తున్నారు కాబట్టి ఋష్యశృంగ మహర్షుల వారిని బ్రహ్మస్థానంలో ఋత్వికుడిగా ఉంచి మీరు ఈ హోమాన్ని చేయండి అని చెప్తారు. ఋష్యశృంగ మహర్షి ఎవరు అంటే, ఒకానొక సందర్భంలో రోమపాదుడు అనే రాజు రాజ్యాన్ని పరిపాలించే సందర్భాలు అవి. ఈ రోమపాదుడు అనే రాజు ధర్మాన్ని తప్పటం ద్వారా ఆయన రాజ్యానికి క్షామం ఏర్పడుతుంది. అంటే అనావృష్టి, తిండి తిప్పలు లేకుండా ప్రజలు అల్లల్లాడిపోతూ ఉంటారు. రాజు ఏ కష్టాన్నైనా చూడగలడు కానీ ప్రజల కష్టాన్ని చూడలేడు. అలా ఈయన చూడలేని ఆయన చాలా మదన పడుతూ ఉంటుంటే, ఆ రాజ్యం యొక్క గురువు ఉంటారు కదండి. రాజుకి ప్రతి ఒక్క రాజ్యంలోనూ కూడా ఏ రాజు దగ్గరైనా సరే గురువు ఖచ్చితంగా ఉంటారు. అలా ఈయన కూడా ఒక గురువు ఉన్నారు. ఆయన చెప్పింది ఏంటంటే, విభండక మహర్షి పుత్రుడైన ఔరస పుత్రుడైన ఋష్యశృంగ మహర్షిని తీసుకురండి స్వామి. ఆయన వస్తే ఆయన పాద స్పర్శ తగిలినంత మాత్రం చేతనే మనకి క్షామం నుంచి విడుదలవుతుంది, ప్రజలు సంతోషంగా ఉంటారు అని చెప్పి చెప్తాడు. సరేనని చెప్పి వెళ్ళి ఈయనే స్వయంగా వెళ్తాడు ఆయన దగ్గరికి. రోమపాదుడి దగ్గరికి వెళ్ళి రోమపాదుడితో చెప్తారు. ఏమనంటే, నేను ఇట్లా అశ్వమేధ యాగాన్ని తలపెట్టాను పుత్ర సంతానానికి. కాబట్టి నీ అల్లుడైన ఋష్యశృంగ మహర్షిని, ఆయన భార్య అయిన శాంతను తీసుకొని నీవు కూడా ఈ యజ్ఞానికి రావాల్సింది అని ఆహ్వానిస్తాడు. ఒక మంచి పని చేయటానికి ప్రకృతి సైతం మనకి సహకరిస్తుంది. అలాంటిది మనుషులు సహకరించరా? ఆయన చాలా సంతోషిస్తాడు. సంతోషించి వస్తామని చెప్పగానే స్వయంగా దశరథ మహారాజే దగ్గర ఉండి వారి ముగ్గురిని కూడా అయోధ్యకి తీసుకువెళ్తారు. తీసుకువెళ్ళిన తర్వాత యజ్ఞం కూడా, ఆ యజ్ఞానికి సంబంధించిన అశ్వాన్ని విడిచిపెట్టారు కదా వీరు, అది కూడా రాజ్యాన్ని చేరుకుంటుంది. అది రావటానికి సంవత్సర కాలం పట్టింది. ఆ అశ్వం రాగానే వీళ్ళు యజ్ఞ దీక్షని స్వీకరిస్తారు. స్వీకరించిన తర్వాత దానికి కావాల్సిన ప్రక్రియ ఏదో ఉంటుంది కదండి, పూజ విధానం, అవన్నీ వీళ్ళు జరుగుతున్న సందర్భంలో వశిష్ఠ మహర్షి గురువు గారు ఉన్నారు కదా, వారి సారథ్యంలో సరియు నది తీరాన, ఉత్తర తీరాన ఆ యజ్ఞశాలని నిర్మిస్తారు వాళ్ళు. మామూలుగా అయితే 6 వరుసలతో నిర్మించే యజ్ఞ కుండాన్ని వీళ్ళు 18 వరుసలతో చేస్తారంటే అంత మహాయజ్ఞాన్ని సంకల్పించాడు ఈయన పుత్ర సంతానం కోసం. సరే ఏర్పాటు చేస్తారు. ఏర్పాటు చేసిన తర్వాత మరి ఆహ్వానితులు ఉంటారుగా, మనం పిలుచుకుంటాం కదా, వ్రతం చేసుకుంటే మన బంధువులందరినీ పిలుచుకుంటాం కదా. అట్లా ఈయన కూడా రకరకాల రాజ్యాల నుంచి రాజుల్ని, ప్రజల్ని కూడా ఆహ్వానం చేశాడు ఆ యజ్ఞం చూడటానికి. మరి రకరకాల ప్రాంతాల నుంచి వస్తారు కదా జనాలు, వాళ్ళకి వసతి ఉండాలి, భోజన వసతి, విశ్రాంతి వసతి రెండు ఉండాలి. ఇలాంటివన్నీ కూడా వసతి గృహాలేమో తాత్కాలికంగా ఉండేలాగా ఏర్పాటు చేశారు. ఏ ఒక్కరూ కూడాను శ్రమ పడకుండా, భోజనం లేదు అనకుండా, అన్నం రాసులతో పోసి పంచభక్ష పరవాన్నాలతో షట్రసోపేతమైన భోజనంతో బాగా విందు బాగా ఏర్పాటు చేశాడైనా. వచ్చిన వాళ్ళు దశరథ మహారాజు చేశాడు లేవయ్యా యజ్ఞాన్ని అంటాం కాదు, ఎంత బ్రహ్మాండంగా చేశాడయ్యా రాజు, అనేంత అద్భుతంగా చేశాట ఆ యజ్ఞాన్ని. ఆ యజ్ఞం ప్రారంభమైంది. 4 దిక్కులున్నా కూడాను ఋత్వికులు కూర్చున్నారు. బ్రహ్మస్థానంలో ఎవరిని కూర్చోబెట్టారంటే ఋష్యశృంగ మహర్షిని కూర్చోబెట్టారు.
ప్రధానంగా ఆయనే కూర్చోబెట్టడానికి కారణం ఏంటంటే ఆయన వేదాలను కూడా అభ్యసించిన సవ్యసాచి అంటే విద్యలో సవ్యసాచి అంటే బాణాలు వేయటంలో సవ్యసాచి అంటారు. ఈయన విద్యలో సవ్యసాచి అనుకోవచ్చు మనం. ఎందుకంటే ఎటువంటి మంత్ర భాగాన్నైనా ఆ వేదాల నుంచి గ్రహించి ఆ క్రతువుని చేయగల సమర్థుడు అన్నమాట ఈయన. అంత యజ్ఞాన్ని చేశారు. ఆ యజ్ఞ సందర్భంగా ఋత్వికులకి భూదానం చేయాల్సి ఉంటుంది. అలా 4 దిక్కుల్లో కూర్చున్న బ్రాహ్మణులకి 4 దిక్కులో ఉన్న భూమిని కూడా దానం చేశాడు రాజుగారు దశరథ మహారాజు. ఈ బ్రాహ్మణులు అన్నారు కదా, మహారాజా మేము భూమిని ఏం చేసుకుంటాం, వీళ్ళకి వచ్చిందేంటి, యజ్ఞం చేయటం, వేద పఠనం చేయటం, వ్యవసాయం చేయటం అనేది వీళ్ళు చేయలేరు కదా. అదే మాట ఆయనతో వ్యక్తపరిచారు. ప్రభు, మేము వ్యవసాయము చేయలేము, కాగా ఆ భూమిని మేము సంరక్షించడానికి కూడా చేయలేము, కాబట్టి దీని బదులు మాకు ధనాన్ని ప్రసాదించండి అని అడిగారు వాళ్ళు. అడిగేటప్పటికీ ఆయన కోశాగారంలో నుంచి 10 కోట్ల బంగారు నాణాలు, 10 లక్షల గోవులు, దక్షిణ కింద 40,000 కోట్ల వెండి నాణాలు ఆయనకి వాళ్ళకి ఇచ్చారు. అంటే వాళ్ళు ఇచ్చిన దానానికి బదులుగా బంగారు నాణాలు గోవుల్ని ఇచ్చారు. దక్షిణ కిందేమో వెండి నాణాలను ఇచ్చారు. కోట్లల్లోనే ఉన్నాయి అవి, వేలల్లోనో లక్షల్లోనో లేవు, కోట్లల్లోనే ఉన్నాయి. అంత ఘనంగా చేశారట. చేసిన తర్వాత ఈ ధనాన్నంతా కూడా విభజించాలిగా నలుగురికి. ఆ విభజించి వాళ్ళకి ఇచ్చేది వశిష్ఠ గురువు గారు తీసుకున్నారు. వీళ్ళందరికీ ఇచ్చిన తర్వాత ఒక నిర్దయుడైన బ్రాహ్మణుడు దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వస్తే ఆయన దగ్గర ఇవ్వడానికి ఏముంది, కోశాగారంలో ధనవంతా కూడాను పూర్తయిపోయింది. ఇప్పుడు ఆయనకి ఏమి ఇవ్వాలి, ఆయన ముంజేతికి ఉన్న బంగారు కంకణాన్ని తీసి ఇచ్చేశాడు ఆయన. ఆ బ్రాహ్మణుడు ఎంతో సంతోషించిన వాడే సంతోషించి పక్కకు వెళ్ళిపోయాడు. ఇదంతా జరుగుతున్న తరుణంలో దశరథ మహారాజు మనసులో ఒక ఆలోచన స్ఫురించింది. ఏంటంటే, సుమంత్రుడు చెప్పాడు కదా, మీరు పుత్రుల్ని పొందటానికి కావలసిన క్రతువు చేయగల సమర్థుడు ఒక ఋష్యశృంగ మహర్షి ఒక్కరే, కాబట్టి మీరు ఆయన ఆశ్రయించనే కదా చెప్పారు. అందుకని అదే సందర్భంలో దశరథ మహారాజు ఆయన మళ్ళీ అడుగుతారు ఋష్యశృంగుల వారిని. ఏమనంటే, మహాత్మా, నేను పుత్రుల కోసమని అశ్వమేధ యాగాన్ని చేశాను. అయితే నాకు పుత్రుల్ని పొందటానికి అంటే త్వరగా ఆ తపస్సు, ఆ హోమం యొక్క ఫలితం త్వరగా పొందటానికి ఇంకా ఏదైనా క్రతువు ఉంటే చేయించగలరు మహాశయ, దానికి మీరొక్కరే సమర్థులు, మీరు తప్ప నాకు ఎవరు దీనికి ఏది కూడా క్రతువు చేయలేరు అని చెప్పి చెప్తారు ఆయన. చెప్పగానే ఆయన సంతోషించిన వాడే, మహారాజా నీకు 4 పుత్రులు పుడతారు. ఈయన యజ్ఞం తలపెట్టింది ఎవరి కోసం, ఒక పుత్రుడైనా పుట్టాలి అని. ఈయన ఏకంగా 4 పుత్రులు పుడతారని చెప్పేశాడు. మహాత్ములు ఎప్పుడు కూడాను ఊరికినే చెప్పరు ఏ ఒక్క మాట కూడాను. చెప్పిన తర్వాత సరే, అథర్వ శిరస్సు అనే వేదంలో పుత్రకామేష్టి అనే క్రతువు ఒకటి ఉన్నది. చూడండి, వేదంలో భాగమైన క్రతువునే చేయిస్తున్నాడు ఈయన. ఆ యజ్ఞం నీ చేత చేయిస్తాను క్రతువు, దాని ద్వారా నీకు యోగ్యులైన ప్రతిభావంతులు ధీశాలులైన 4 పుత్రులు పుడతారయ్యా అని చెప్పి చెప్తాడు. సరేనని పీటల మీద కూర్చుంటారు. అసలు అశ్వమేధ యాగమే చాలా అమోఘంగా జరిగింది. వచ్చిన వాళ్ళందరూ చాలా చాలా హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఈ పుత్రకామేష్టి యాగం ప్రారంభమైన సమయం నుంచి ఒక చాలా చాలా అంటే మనకి ఎలా చెప్పాలంటే తెలియని ఒక అద్భుతం జరిగింది. ఏంటనే అది అంటే, ఈ క్రతువు ప్రారంభించగానే దేవలోకం నుంచి దేవతలు, ఋషులు అందరూ కూడాను దిగి వచ్చారు ఆ యజ్ఞ ప్రదేశానికి. దేనికంటే, వాళ్ళకి ఇప్పుడు మనం యజ్ఞం చేసేటప్పుడు స్వాహా మంత్రంతో ఆజ్యం ఇడుస్తాం కదా, అది ఒక్కొక్క విభాగానికి 8 దిక్కులు ఉంటాయండి.
ఆ 8 దిక్కుల్లో ఒక్కొక్క చోట ఒక్కొక్క దాన్ని ఏమంటారంటే ఒక విభాగం, ఒక్కొక్క ఒక్కొక్కళ్ళు ఉంటారు ఆ స్థానాన్ని బట్టి. ఇప్పుడు ఇక్కడ ఒక ఆఫీస్కి కనుక వెళ్తే ఇక్కడ ప్యూన్ ఉంటాడు, ఇక్కడ ఆఫీసర్ ఉంటాడు, ఇక్కడ అకౌంటెంట్ ఉంటాడు అని ఎట్లాగైతే విభాగాలు ఉంటాయో, ఒక చోట బ్రహ్మగారు, ఇంకో చోట చంద్రుడు, ఇంకో చోట కుబేరుడు, ఇంకో చోట యమస్థానం, ఇంకో చోట శివస్థానం, ఇలా వాళ్ళ వాళ్ళ స్థానాలు విభాగాలుగా ఉంటాయి. ఆ విభాగాలలో కూర్చొని వాళ్ళ ఆవిర్భావాలని స్వయంగా వాళ్ళే స్వీకరించడానికి వచ్చారు. మామూలుగా అయితే మనం మానసికంగా దాన్ని అనుభవిస్తాం, అక్కడ మనకి కనిపించరు. కానీ ఇంద్రాయ స్వాహ అనగానే ఇంద్రుడే వచ్చి ఆ స్వాహ మంత్రంతో ఆద్యాన్ని తీసుకున్నాడని మన మనసు భావన కలుగుతుంది. కానీ ఇక్కడ అలా కాదు, వాళ్ళే స్వయంగా వచ్చారు. వీళ్ళతో పాటు చతుర్ముఖ బ్రహ్మగారు కూడా వచ్చారు. చతుర్ముఖ బ్రహ్మగారు రావటంతో ఈ దేవతలందరూ కూడా చాలా సంతోషించి ఒక బాధ వాళ్ళల్లో వెళ్ళిపుచ్చుకుంటున్నారు. బ్రహ్మదేవుడితో ఎంతో బాధపడుతున్నారు దేనికో. ఆ బాధని బ్రహ్మదేవుడి గారికి చెప్తున్నారు. ఏమంటే ఆయన దగ్గరికి వెళ్ళొచ్చు కదా, ఇక్కడికే ఎందుకు అంటే వాళ్ళు వెళ్ళేంత అవకాశం లేదు అక్కడ. వెళ్ళటానికి కూడా అవకాశం లేనంత బాధపడుతున్నారు ఆ దేవతలందరూ కూడా, మునులు కూడా. సరే ఏంటి ఆ బాధ అంటే, బ్రహ్మదేవ, రావణాసురుడు అనే రాక్షసుడికి మీరు ఇచ్చిన వరం ఎంత ఉపద్రవాన్ని తెచ్చిపెడుతుందో తెలిసినా, మమ్మల్ని ఎంత బాధ పెడుతున్నాడో, ఇబ్బందులు పడుతున్నాం. దిక్పాలకుల్ని సైతం కూడాను వారి వారి పనుల్ని చేసుకోనీయటం లేదు. దిక్పాలకులు అంటే సూర్యుడు, వరుణదేవుడు, ఇంకా వాయుదేవుడు, వీళ్ళుట మామూలుగా వాళ్ళ ధర్మం ప్రకారం వాళ్ళు చేయాల్సిన పనులు ఉంటాయి. వేసవి కాలంలో సూర్యుడు బాగా ఎండని బాగా ఇవ్వాలండి. వరుణదేవుడు శ్రావణ జ్యేష్ఠం నుంచి ఆశ్వీజం వరకు వానలు పడుతూ ఉంటాయి కొద్దిపాటిగా. వాయువు వేసవి కాలంలో మండు వేసవిలో వడగాలులు వస్తూ ఉంటాయి కదా, అప్పుడు వాయువు వీచాల్సిందే కదా. కానీ ఈయన అట్లా జరగనీయటంగా, ఈయన బయట కాలు పెట్టాడు అంటే సూర్య భగవానుడు రోహిణి కార్తెల ఎండ ఎంత విపరీతంగా ఉంటుంది, అంత ఎండ కూడా చల్లబడాల్సిందే. ఈయన శరీరానికి తగ్గట్టుగా వీయాలి గాలి కూడా. ఊరికినే ఎక్కువ వీస్తే ఒప్పుకోడు మళ్ళీ. ఆయన శరీరానికి తగ్గట్టుగానే వీయాలి, ఎక్కువ వీస్తే ఒప్పుకోడు, ఆయన అదో గొడవ. ఇలా ఇబ్బంది పెడుతున్నాడు స్వామి, మా పనులు మమ్మల్ని చేసుకోనీయకుండా. ఆయనకేమో వరాలు ఇచ్చారు, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి? ఆ రావణాసురుణ్ణి సంహరించే ఉపాయం అనేదే లేదా, చెప్పండి అని అనుకుంటున్నారు వీళ్ళు. అనుకుంటున్న సందర్భంలో బ్రహ్మదేవుడు ఒక్కసారి మనస్సుతో ఆలోచిస్తున్నాడు అంతర్లీనంగా. ఒక విషయం చెప్పంగానే మనం ఏదో గబగబా మాట్లాడేకూడదు. ఎదుటి వాళ్ళు ఏదైనా చెబితే దాని లోతుపాటు ఏముందనేది కూడా మనకు ఆలోచన వస్తుంది. అట్లా ఈయన కూడా ఆలోచిస్తున్నాడు. ఒక మార్గం ఉంది, ఖచ్చితంగా ఉంది, లేకుండా అయితే లేదు. ఎలా ఉంది? అసలు ఆయన ఆ రావణాసురుడు అనే రాక్షసుడు అడిగిన వరం ఏంటి? దేవతలు కానీ, గంధర్వులు కానీ, మళ్ళీ యక్షునులు, రాక్షసులతో సహా ఎవ్వరు కూడా నన్ను చంపకూడదు అంటే ఇందులో మానవులు లేరు, మానవుల్ని లెక్కలా. ఎందుకని? అంత పరాక్రమశాలిని కదా, తుచ్చమైన మానవులు ఏం చేస్తారని మానవుల మీద మానవులు చాలా అల్పంగా చూశాడు. వీళ్ళు చాలా తక్కువగా ఉన్నారు నాకంటే అనే గర్వం పెరిగింది ఆయనకి. ఆ గర్వం చేతనే దిక్పాలకుల్ని, దేవతల్ని చాలా ఈతి బాధలు పెడుతున్నాడు. ఇలా ఈ సమూహం మొత్తం మునులు, దేవతలు, బ్రహ్మదేవుడు వీళ్ళందరూ ఒక సమూహంగా ఏర్పడి మాట్లాడుకుంటున్న తరుణంలో ఒక అత్యద్భుతం జరిగింది. ఏంటంటే అక్కడికి ఒక మహావ్యక్తి వచ్చారు. ఎవరో తెలిసినా, ఏతస్మిన్నంతరే విష్ణు ఉపయాతో మహాతిథి శంఖచక్ర గదాపాని పీతవాసా జగత్పతి. ఏకస్మిన్నంతరే విష్ణు, రెప్పపాటు కాలంలోనే
మనం రెప్ప మూసి తెరిచేంతలోనే ఉపయాతి మహాద్యుతి, చాలా దగ్గరగా వచ్చేసాక ఆ మునుల సమూహం దగ్గరికి విష్ణుమూర్తి. ఎక్కడ ఎక్కడికి వచ్చాడు? ఆ యజ్ఞం జరుగుతున్న ప్రదేశంలో మహర్షులు, దేవతలు, బ్రహ్మదేవుడు చర్చించుకుంటున్న సమూహం దగ్గరికి వచ్చాడు. ఎలా వచ్చాడు? శంఖ చక్ర గదాపాణి, శంఖము చక్రము గద ఆయన ఆయుధాలు, చతుర్భుజుడు అయి వచ్చాడు ఆయనకి. పీతవాసో జగత్పతి, పీత వస్త్రాన్ని ధరించి ఆయన ఏ స్వరూపంతో అయితే, ఏ మంగళకరమైన స్వరూపంతో అయితే సాక్షాత్కారం చేస్తాడో భక్తులకి, అలా అక్కడికి ప్రత్యక్షమయ్యాట. ప్రత్యక్షమయ్యాక అదే పరిస్థితిని ఆయనకి విన్నవించారు. పరమాత్మ, మీరే మాకు గతి, ఏదో ఒక ఉపాయం ఆలోచించండి. ఒక నరుడి చేత మాత్రమే రావణాసురుడు సంహరింపగలడు. ఆ రావణాసురుడు నరుల చేతిలోనే చనిపోతాడు, కాబట్టి ఏదో ఒకటి ఆలోచన చెయ్యండి మీరు అని చెప్పారు. చెప్పి ఇంకేమంటున్నారు తెలుసా? ఇక్కడ జరుగుతున్న యజ్ఞం ఏంటో తెలిసిన నారాయణ ఆయనకి తెలియంది లేదు, కానీ వీళ్ళు చెప్తున్నారు. ఇప్పుడు తల్లికి ఒక వస్తువు సంగతి తెలుసు, ఒక అరటిపండు, ఒక టీవీనో ఫోనో, దాని గురించి తల్లికి తెలుసు. కానీ ఒక 5 ఏళ్ల పిల్లాడు వచ్చి ఏం చెప్తాడో తెలుసా? అమ్మ నీకు ఇదేంటో తెలుసా, నీకు ఇదేంటో తెలుసా అని అడుగుతాడు. తల్లికి తెలియదు లేదు, కానీ బిడ్డ చెప్తుంటే వినాలి. అట్లాగే ఈయన కూడా వింటున్నాడు నారాయణుడు. ఏమని? నారాయణమూర్తి ఇక్కడ పుత్రకామేష్టి యాగం జరుగుతున్నది, చేస్తున్నది ఎవరో తెలిసిన దశరథ మహారాజు. ఆయనకి ఏమని ప్రతీతి? దేవతలలో ఒక్కడని ప్రతీతి. ఎందుకు? సత్యవాక్య పరిపాలనని ధర్మంగా పాటించే నియమ నిష్ట కల వ్రతం పూనుకుని ఉన్నవాడు ఆయన. అందుకని దేవతలలో ఒక్కడుగా పరిగణించబడతాడు. ఏ సమయంలో వెళ్ళినా కూడా అన్నానికి లోటు ఉండదు. ఏదన్నా కావాలి అంటే లేదు అని ఉత్త చేతులతో పంపించే గుణం కాదు. అసత్యము ఆడడు. ఇటువంటి పుణ్య పురుషుడు ఉన్నాడు కదా, చేస్తున్నాడు కదా యజ్ఞం, కాబట్టి ఈతనికే మీరు పుత్రుడిగా జనించండి అని చెప్పి అడుగుతారు దేవతలు. ఈయన కూడా సంతోషిస్తాడు. అంత ధార్మికంగా ఉన్నాడు కదా, మరి కరుణించాలి కదా, కటాక్షించాలి కదా. ఎప్పుడూ కూడా విష్ణుమూర్తి వరప్రసాదంగా జన్మించిన కథలే మనం విన్నాం. కానీ రామాయణంలో విశేషం ఏంటంటే శ్రీమన్నారాయణుడు తనకు తానుగా ఇష్టపడి ఎంచుకొని ఇక్ష్వాకుల వంశంలో జన్మించాడు. అదే గొప్ప విశేషం రామాయణానికి. ఆయన సరే అని ఒక అంశగా కాదు, 4 అంశాలుగా, విష్ణువే 4 అంశాలుగా జన్మించాడట. ఎప్పుడూ కూడా 1, 2 అంశాలే విష్ణుమూర్తిది. కానీ ఒక రామాయణంలో మాత్రం 4 అంశాలుగా జన్మిస్తానని వరం ఇచ్చాడు. నేను ఇక్కడ ఇక్ష్వాకుల వంశంలో 4 అంశాలుగా నేను జన్మించి రాక్షస సంహారాన్ని చేస్తా, దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ చేస్తా. 11,000 సంవత్సరాలు భూమండలాన్ని నరుడుగానే పరిపాలిస్తా. మీకు భయం వద్దు, అభయం ఇస్తున్నానని చెప్పి అక్కడి నుంచి అంతర్ధానం అయిపోయాడు. ఇక సంతోషమే కదా. చీకటి కమ్ముకుంటూ ఉన్నప్పుడు ఒక చిన్న జ్యోతి కనుక వెలుగు చూపిస్తే మన వెళ్ళే దోవ ఎట్లాగైతే కనపడుతుందో ఈ దేవతలకి, ఈ మునులకి కూడాను అది చాలా వరంగా, కాంతివంతమైన మార్గంగా అనిపించి వీళ్ళు సంతోషిస్తారు. ఈ యజ్ఞం జరుగుతున్న సందర్భంలో ఒక పుణ్య పురుషుడు ఆవిర్భావం అవుతుంది ఆ యజ్ఞంలో నుంచి. ఆయన ఎరుపు రంగు వస్త్రాలు కట్టుకుని, నీలిమేఘ ఛాయ, చాలా శరీర సౌష్ఠవంతో ఉండి గంభీరంగా కనపడతాడు ఆయన. ఆయన వస్తూ ఒక బంగారు పాత్రని తీసుకొస్తాడు, దాని మీద వెండి మూత ఉంటుంది. తీసుకుని వచ్చి, దశరథ మహారాజా, మీ పుత్రకామేష్టి యాగ ఫలితం ప్రసాదిస్తున్నాను. బ్రహ్మదేవుడి చేత పంపించబడింది ఈ పాయసం. నీ ధర్మపత్నులకి ఈ పాయసాన్ని పెట్టు, నీకు పుత్రులు పుడతారు ఒకనొక శుభముహూర్తంలో అని చెప్పి ఆయన వెళ్ళిపోతాడు. ఆ తెచ్చిన పాయసాన్ని 3 పత్నులకి కూడాను సగభాగం కౌసల్యాదేవికి ఇస్తారు,
సగభాగంలో సగభాగం కైకకి ఇస్తారు, సుమిత్రాదేవికి ఇస్తారు. ఆ సగభాగంలో కొంత సగభాగాన్ని కైకాదేవికి ఇస్తారు. ఇంకాస్త సగభాగం ఉంటుంది కదా, అది మళ్ళీ సుమిత్రాదేవికే ఇస్తారు. అలా వాళ్ళు పాయసాన్ని స్వీకరించి ఆ యజ్ఞాన్ని పరిపూర్ణం చేసుకున్న వాళ్ళై చాలా ఆనందంతో సంతోషంతో వచ్చిన వాళ్ళని మరి సత్కరించుకోవాలిగా. వివిధ వివిధ దేశాల నుంచి వచ్చారు రాజులు. వాళ్ళకి సంహారాలు కూడా కావాల్సినవి సమకూర్చి వాళ్ళని సంతోషపెట్టి వాళ్ళ నెలవలకి పంపించాడు. ఒక రాజులకి ఇవ్వటం అనేది సబబే, కానీ ఆయనతో వచ్చారు చూసారా పరివారం, సారథులు పరివారం ఉంటారు కదా, పనివాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకు కూడా బంగారు ఆభరణాలు ఇచ్చి సంతృప్తి పరిచి మరీ పంపించాడు. ఎప్పుడూ కూడా వచ్చి వెళ్ళే వాళ్ళు చాలా సంతోషంగా వెళ్తే ఆనందంగా ఉంటుంది, కానీ ఉసిరాం అంటూ పంపిస్తే ఏం బాగుంటుంది. చాలా సంతోషంగా వెళ్ళారు, కొనియాడుతూ వెళ్ళారు. ఇటువంటి హోమాన్ని మేము ఎప్పుడు చూడలేదు, చాలా అద్భుతంగా జరిగింది అని కొనియాడుకుంటూ చాలా సంతోషంగా వెళ్ళారు. వీళ్ళందరూ వాళ్ళ నెలవులకి వెళ్ళిన తర్వాత దశరథ మహారాజు ఆయన గురువైన వశిష్ఠుల వారిని, బ్రహ్మస్థానంలో ఋత్వికత్వం చేసిన ఋష్యశృంగ మహర్షుల వారిని, రోమపాదుల్ని, శాంతాదేవి, ఆయన పత్నులైన ముగ్గురు కౌసల్య, సుమిత్ర, కైకేయి, వీరి పరివారం తీసుకొని ఆయన రాజ్యానికి ఆయన వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఋష్యశృంగుల మహర్షుల వారిని చాలా చాలా పూజనీయంగా, చాలా భక్తిపూర్వకంగా పూజించారట. ఎందుకంటే ఆయనకి కూడా రాజ్యం ఇవ్వచ్చు, లేకపోతే బంగారం ఇవ్వచ్చు, ధనం ఇవ్వచ్చు, పట్టు వస్త్రాలు ఇవ్వచ్చు, అన్నీ ఇవ్వచ్చు, కానీ ఈయన వాటికి అతీతుడు. ఎప్పుడూ కూడా వేటికి కూడా ఆయనకి ఇష్టం ఉండదు అంటే ఆయనకి అసలు తెలియదు. అటువంటి ప్రదేశంలో పుట్టి పెరిగిన మనిషి అన్నమాట ఆయన. ఎప్పుడు కూడా ఒక బ్రాహ్మణుడికి మనం సత్కరించుకోవాలి అంటే ఆయనకి కొంత ధనమో, ద్రవ్యమో, వస్త్రాలు, లేకపోతే ఇంకేదన్నా ఇస్తేనో వాళ్ళు తృప్తి పడరండి. మీరు మనస్ఫూర్తిగా భక్తి భావంతో మనసు అర్పించి ఆయన పాదసేవ చేసుకొని ఎంత సంతుష్టుడు అవుతాడోట. ఒక చిన్న లాజిక్ అది, ఎవరికి అర్థం కాదు. బ్రాహ్మడికి దండం పెట్టాలి అంటే మనం చాలా దూరంగా నుంచి ఇట్లా పెట్టేసుకుని లేస్తాం, లేకపోతే ఒక చేతితో పెట్టేస్తాం, ఇట్లా కాదు. నడుము వంచి సాష్టాంగ నమస్కారం చేసినా కూడా తప్పులేదు. ఎందుకంటే బ్రహ్మకి వారసులు కావాలి, అందుకనే బ్రాహ్మణులు అంటారు. అది విషయం. అంత వినమ్రులై మనం అంత భక్తి భావంతో ఉంటేనే వాళ్ళు సంతోషిస్తారట. అదే భక్తి భావంతో దశరథ